Hello all, welcome to Air Studies. Today I wanted to discuss about some practice problems on previous lecture. ఎందుకంటే కొత్త లెక్చర్ చెప్పట్లేదు. సో మీ ప్రీవియస్ లెక్చర్లో చూస్తే ఆల్ లైక్ ఫార్ములాస్ కదా. సో వాటి బేస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇలాంటి చాప్టర్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నేను ఈ క్వశ్చన్స్ కూడా అరౌండ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా అరౌండ్ జేఈ మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసాను అనమాట. సో ఇట్స్ లైక్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆల్ అబౌట్ క్యాలిక్యులేషన్స్ కదా. మీకు ప్రాక్టీస్ ఉంటేనే మీరు ఎక్సెల్ అవ్వగలరు ఫిజికల్ కెమిస్ట్రీలో. సో అందుకని చెప్పి ఐ జస్ట్ సెలెక్టెడ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. ద డెన్సిటీ ఆఫ్ 3 molar solution of sodium chloride is 1.25 grams per milliliter. The molality of the solution will be. సో వాళ్ళు డెన్సిటీకి అంటే డెన్సిటీ ఆఫ్ టోటల్ సొల్యూషన్ ఇచ్చారు, మొలారిటీ కూడా ఇచ్చారు. నాకు కావాల్సిన మొలారిటీ, వాళ్ళకి కావాల్సిన మొలారిటీ. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మొలారిటీ ఇచ్చాడు. 3 మోలర్ అంటే ఏంటి, మోల్ పర్ లీటర్ అంతే కదా. ఇది ఇది మొలారిటీ యొక్క యూనిట్స్ అంతే కదా, మోల్ పర్ లీటర్. ఇంకోటి డెన్సిటీ ఇచ్చాడు, ఎంత, 1.252 gram per milliliter. So this is a solution density, not solvent solute density. ఓకే, సో ఇక్కడ ఏంటి ఫస్ట్ సొల్యూషన్, ఇక్కడ ఏంటి, సో టోటల్ సొల్యూషన్స్ ఫస్ట్ సొల్యూట్ అంటే ఏంటి, ఇక్కడ సొల్యూట్ ఏంటి NaCl, సాల్వెంట్ ఏంటి వాటర్ అంతే కదా. సో వాడికి కావాల్సింది ఏంటి, మొలాలిటీ. అసలు మొలాలిటీ ఫార్ములా ఏంటి, మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ అంతే కదా. ప్రీవియస్ లెక్చర్లు నేర్చుకున్నాం ఇన్ కేజీ. ఓకే, అది. సో ఇది కావాలి వాడికి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నీకు మోల్స్ ఆఫ్ సొల్యూట్ తెలియాలి. సో నీకు మోల్స్ ఆఫ్ సొల్యూట్ తెలియాలంటే ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ బేసిస్. 1 liter ఆఫ్ సొల్యూషన్. ఓకే, 1 liter ఆఫ్ సొల్యూషన్లో నీకు ఎన్ని మోల్స్ ఉంటాయి, సోడియం క్లోరైడ్. ఇక్కడ ఆల్రెడీ నీకు ఇచ్చిన మొలారిటీ అంటే ఏంటి, ఒక లీటర్లో దెర్ ఈస్ 3 moles ఆఫ్ సొల్యూట్ అనమాట. సో నీకు అప్పుడు టోటల్ మోల్స్ ఎన్ని ఉన్నాయి 1 లీటర్లో, సింపుల్ కదా, టోటల్ మోల్స్. సో మోల్స్ ఆఫ్ సొల్యూట్, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు రైట్ సోడియం క్లోరైడ్ రాస్తాను నేను. ఓకే, ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడం. సో మోల్స్ ఆఫ్ NaCl ఈజ్ ఈక్వల్ టు 3 moles. ఓకే, బాగుంది. ఇప్పుడు నీకు మాస్ ఆఫ్ NaCl రాద్దాం. మాస్ ఆఫ్ NaCl ఎంత అవుద్దప్పుడు, మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ 58.5, ఎంత, 175.5 grams. ఇది మాస్ ఆఫ్ సోడియం క్లోరైడ్. ఓకే, నౌ ఓకే ఫైన్, మాస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఉంది. ఎందుకంటే ఇలా చేస్తున్నాను, నీకు మాస్ ఆఫ్ సాల్వెంట్ కావాలి. నీకు మాస్ ఆఫ్ సాల్వెంట్ అంటే నీకు ఎలాగ వస్తుంది మాస్ ఆఫ్ సాల్వెంట్ అంటే, లెట్ మీ సమ్వాట్ జూమ్ అవుట్ దిస్. ఓకే, ఐ థింక్ ఇది బెటర్. నీకు మాస్ ఆఫ్ సాల్వెంట్ ఎలా వస్తుంది, మాస్ ఆఫ్ సాల్వెంట్ నీకు ఎలా వస్తుంది అంటే, మాస్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు హోల్ సొల్యూషన్లో యూ నీడ్ టు రిమూవ్ మాస్ ఆఫ్ సొల్యూట్ అంతే కదా. నేను అందుకనే మాస్ ఆఫ్ సొల్యూట్ కనుక్కున్నాం. నీకు మాస్ ఆఫ్ సొల్యూట్ వచ్చేసింది. ఇప్పుడు నీకు మాస్ ఆఫ్ సొల్యూషన్ కావాలి. సో మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు ఏంటి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఆఫ్ అంటే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ కదా, డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూషన్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో నీకు మాస్ ఆఫ్ సొల్యూషన్ ఎంత అవుద్ది అప్పుడు, డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో నేను అదే ఇక్కడ రాస్తాను. సో సేమ్ ఈ ఫార్ములా ఇక్కడ రాస్తాను. సో మాస్ ఆఫ్ సాల్వెంట్, mass of solvent is equal to density of solution into volume of solution but minus mass of solute 175.5 grams. ఓకే, నీకు ఒక డెన్సిటీ చూస్తే మీరు డెన్సిటీ ఎంత ఇచ్చారు, వై ఇట్స్ నాట్ స్క్రోలింగ్, డెన్సిటీ ఏమి ఇచ్చారు, 1.252 గ్రామ్ పర్ మిల్లీ లీటర్.
కానీ నీకు బేస్ ఎంత తీసుకున్నావు, 1 లీటర్ సొల్యూషన్ తీసుకున్నావు. సో ఒక మిల్లీ లీటర్కి 1.25 గ్రామ్స్ అయినప్పుడు అప్పుడు నాకు లీటర్స్లో కావాలి. అప్పుడు ఎంత అవుద్ది, 1.252 ఇంటూ 1 ml ఈజ్ ఈక్వల్ టు 0.00 ఐ మీన్ 1/1000 లీటర్స్ కదా. సో నాకు కిందకి వెళ్ళిపోయినప్పుడు పక్కన ఇది అయిపోద్ది, ఇంటూ అయిపోద్ది. ఓకే, డెన్సిటీ, ఇది డెన్సిటీ ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ నేను ఏం తీసుకున్నాను, బేసిస్ 1 లీటర్ తీసుకున్నాను కదా, 1 లీటర్ తీసుకున్నాను మైనస్ 175.5 గ్రామ్స్. ఓకే, అప్పుడు ఇది ఎంత అవుద్ది, 1.1252 గ్రామ్స్ 1252 grams minus 175.5 grams, which is equal to నీకు అరౌండ్, let me use my calculator. Yeah, 1076.5 grams. నేను కేజీస్లో కన్వర్ట్ చేసుకుంటే 1.076 కేజీ ఇది. ఓకే, నీకు మాస్ ఆఫ్ సాల్వెంట్ వచ్చేసింది, వెరీ గుడ్. ఇంకేముంది, నీకు మోల్స్ ఆఫ్ సొల్యూట్ కూడా వచ్చేసింది కదా. సో నీకు అన్నీ వచ్చాయి. సో డైరెక్ట్లీ కెన్ ఫైండ్ మొలారిటీ. సో మొలారిటీ కొనుక్కుంటున్నాం. మొలారిటీ అంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ 3 moles by 1.076 ఎంత, 3 by 1.076 2.78 moles per kg. ఇది ఆన్సర్. సో విల్ చెక్ ఆప్షన్ ఉందా లేదా. ఇంకా 2.7 అంటే నేను రెండు రౌండ్ ఫిగర్ తీసుకుంటే 2.79. సో ఆప్షన్, సో వీట్స్ ఆప్షన్ 4, ది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుడ్. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ టు ది సెకండ్ క్వశ్చన్. ఓకే, నౌ సెకండ్ క్వశ్చన్ చూడండి. 10 milliliter of 2 molar NaOH solution is added to 200 ml of 0.5 molar of NaOH solution. What is the final concentration? ఇక్కడ చూడండి, ఇట్స్ లైక్ ప్రాపర్టీ ఆఫ్ మిక్చర్ అనమాట. సో ఇక్కడ 2 molar NaOH ఉంది 10 milliliter, ఇక్కడ 0.5 molar NaOH ఉంది 200 milliliters. ఈ రెండు మిక్స్ చేస్తే నీకు ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఎంత వస్తుంది. సో ఇక్కడ నీకు ప్రాపర్టీ ఆఫ్ మిక్చర్ ఏంటంటే, సో మొలారిటీ ఆఫ్ mixture is equal to m1 v1 plus m2 v2 by v1 plus v2. ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. సో మొలారిటీ ఆఫ్ మిక్చర్ అక్కడ ఎంత అవుద్ది, వాట్ ఈస్ ద ఫస్ట్ మిక్చర్కి 2 ఇంటూ v1 10 ml ప్లస్ వాట్ ఈస్ సెకండ్ మిక్చర్ m2 0.5 ఇంటూ 200 బై v1 ప్లస్ v2. v1 అంటే వాల్యూమ్స్ అనమాట, 10 ప్లస్ 200 అంతే కదా. ఇప్పుడు ఎంత అవుద్ది, 20 ప్లస్ 100 120 బై 210 ఎంత అవుద్ది అప్పుడు, 120 బై 210 120 by 210 120 by 210 0.57 molar. The answer. చూద్దాం ఆన్సర్ ఉందా లేదా. 0.57 approximately. Okay na? This is around 0.57, not 0. Okay, so answer ఉంది. So which is what is the option? First option. This is the answer. Okay, done. Second question కూడా అయిపోయింది. సింపుల్. మీరు దీనికి అంటే ఇలాంటి మిక్చర్స్ వస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. రెదర్ దాన్ డెరైవింగ్ ఇట్, మీరు డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, యా. నౌ లెట్స్ గో టు థర్డ్ క్వశ్చన్. A gaseous hydrocarbon gives upon combustion 0.72 grams of water and 3.08 grams of CO2. The empirical formula of hydrocarbon is అడిగాడు అనమాట. సో ఇక్కడ ఒక ఏదో గ్యాషియస్ హైడ్రోకార్బన్ ఉంది. అదేంటంటే అది కంబషన్ అయిపోయిన తర్వాత దానికి అక్కడ నుంచి నీకు 0.72 grams ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ అయింది, అలాగే 3.08 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది. వాడు ఏం అడుగుతున్నాడంటే ఫైండ్ ది ఎంపెరికల్ ఫార్ములా. సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్ గుర్తుంచుకోవాలి, జనరలైజ్డ్ కంబషన్ ఈక్వేషన్. సో జనరలైజ్డ్ combustion equation. Okay,
అదేంటంటే సిఎక్స్ హెచ్వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై 4 into O2 gives rise to XCO2 plus y by 2 H2O. సో ఇది జనరలైజ్డ్ కంబషన్ ఈక్వేషన్ అన్నమాట. సో ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే మీకు ప్రొడక్ట్స్ యొక్క వాల్యూస్ తెలిస్తే మీరు ఆటోమేటిక్గా రియాక్టెంట్స్ యొక్క మోల్స్ కానీ మాస్ కానీ కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి వాళ్ళు ఏమన్నారు. ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇక్కడ చూడండి ఎక్స్ మోల్స్ ఆఫ్ కార్బన్ కి యు ఆర్ గెటింగ్ y by 2 moles ఆఫ్ వాటర్, అంతే కదా, y by 2 moles ఆఫ్ వాటర్. ఓకే, పైన వాడు ఏమిచ్చాడు, పైన వాడు ఏమిచ్చాడు 0.72 grams ఆఫ్ వాటర్కి 3.08 grams ఆఫ్ CO2 ఇచ్చారు. ఓకే, సారీ ప్రీవియస్గా నేను ఏం చెప్పాను, ఎక్స్ మోల్స్ ఆఫ్ కార్బన్ చెప్పాను కదా, ఇట్స్ నాట్ కరెక్ట్. ఎక్స్ మోల్స్ ఆఫ్ CO2కి y by 2 moles ఆఫ్ వాటర్ వచ్చింది అనమాట. ఎక్స్ మోల్స్ ఆఫ్ CO2కి y by 2 moles ఆఫ్ వాటర్ వచ్చింది. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు 0.72 grams ఆఫ్ వాటర్కి 3.02 grams ఆఫ్ CO2 వచ్చింది. నేను ఇక్కడ చెప్తుంది మోల్స్, ఇది మోల్స్లో ఉంది కానీ ఇటు గ్రామ్స్లో ఇచ్చాడు, అంటే కన్వర్ట్ చేసుకోవాలి. సో నీకు మోల్స్ని గ్రామ్స్లో మాస్ని మోల్స్లోకి ఎలా మార్చుకోవాలి, ఇంటూ మాలిక్యులర్ వెయిట్ చేయాలి కదా. సో ఇక్కడ ఏంటి, సో నేను ఈ యొక్క మాస్ని మోల్స్ కింద కన్వర్ట్ చేసేసుకుంటాను. సో 0.7 ఇక్కడ కదా రాయాలి, 0.72 బై వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ వాటర్ 18, అంతే కదా మాలిక్యులర్ మాస్. ఇక్కడ ఎంత వస్తుంది 3.08 బై మాస్ ఆఫ్ CO2, మోలార్ మాస్ ఆఫ్ CO2 44. ఇది ఇలాగ వచ్చిందనమాట, ఇది ఈక్వేషన్. సో ఇక్కడ నుంచి నేను ఎక్స్ వై అంటే కనుక్కోవాలి. సో నేను జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ 0.72 బై 18 ఈజ్ ఈక్వల్ టు y by 2 ఇంటూ 3.08 బై 44. సో ఇక్కడ ఏమవుద్ది, ఎక్స్ బై వై ఏమవుద్ది అప్పుడు 18 ఇంటూ 3.08 బై 2 ఇంటూ 44 ఇంటూ 0.72. బాగా చేసుకుని కరెక్ట్గా ఎలాగ వస్తుంది 18 ఇంటూ సింపుల్ క్యాలిక్యులేషన్ కదా ఇది, ఇంటూ 2 ఇంటూ 44 ఇంటూ 72. సో 44 7s are 308, 18 4s are 78. ఇప్పుడు ఎంత అవుద్ది 7/8 అవుద్ది. సో ఎక్స్ బై వై ఏంటి నీకు అప్పుడు 7/8, ఓకేనా, అది నీకు రేషియో. అప్పుడు ఏమవుద్ది నీకు పైన ఏముంది ఇక్కడ చూడండి, సిఎక్స్ హెచ్వై, అంతే కదా, సిఎక్స్ హెచ్వై నీకు డైరెక్ట్గా ఉంది, సిఎక్స్ హెచ్వై. సో ఇక్కడ ఎక్స్ ఎంత అవుద్ది 7y/8, అంతే కదా. సో ఎక్స్ ప్లస్లో 7/y/8 వేసుకుంటున్నాను, హెచ్ వై వేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు వై ప్లేస్లో 1 వేసుకోండి చాలు. సో వై తీసేసుకున్నా సరే నీకు అప్పుడు సింపుల్ ఫార్ములా C7H8 వస్తుంది అనమాట. ఇది ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ఉందో లేదు చూడండి. ఓ వెయిట్, ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, గుడ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఎంపెరికల్ ఫార్ములాస్ మీద చాలా క్వశ్చన్స్ నేను చూసాను, ప్రీవియస్ పేపర్స్లో చూసాను, జేఈ మెయిన్స్ పేపర్స్లో చాలా క్వశ్చన్స్ ఎంపెరికల్ ఫార్ములాస్ నుంచి ఇచ్చారు, అంటే ఇలాంటి జనరలైజ్డ్ కంబషన్ ఈక్వేషన్స్ మీద. సో మీరు ఈ ఈక్వేషన్ చాలా పర్ఫెక్ట్గా గుర్తించుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, వెయిట్ ఏ మినిట్, యాక్చువల్గా నా ల్యాప్టాప్ ఛార్జింగ్ ఈజ్ అబౌట్ టు డెడ్. So let me switch on my charger. Okay, yeah, thank you.
నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సొల్యూషన్. సో చూడండి, ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్స్ బై మాస్ ఇన్ ది బాడీ ఆఫ్ ఎ హెల్దీ హ్యూమన్ అడల్ట్ ఆర్ ఆక్సిజన్, కార్బన్, ఆక్సిజన్ 61.4%, కార్బన్ 22.9%, hydrogen 10%, nitrogen 2.6%. The weight which a 75 kg person would gain if all 1H atoms are replaced by 2H atoms. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఒక హెల్దీ అడల్ట్ చూసుకుంటే వాళ్ళ యొక్క అందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎలా ఉంటుందని చెప్పారు. ఓకే, ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్ అంటే ఇంత పర్సంటేజ్ అని చెప్పారు. ఆ వెయిట్ ఆఫ్ పర్సన్ 75 kg అన్నారు. ఇక్కడ వాడు ఒక కేసు ఇచ్చాడు అనమాట. ఉన్న 1H ఆటమ్స్ అన్ని 2H ఆటమ్స్తో రీప్లేస్ అయిపోతే నీకు ఎంత వెయిట్ ఇంక్రీజ్ అవుతుందో చెప్పమన్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, నాకు మిగతా వాటితో సంబంధం లేదు, నేను కావాల్సిందల్లా హైడ్రోజన్ ఫోకస్ చేయాలి. ఓకే, హైడ్రోజన్ ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ నీకు యాక్చువల్గా హైడ్రోజన్ వెయిట్ ఆ పర్టికులర్ హ్యూమన్లో హైడ్రోజన్ యొక్క వెయిట్ ఎంత కనుక్కుందాం. ఎంత హైడ్రోజన్ వెయిట్ ఈజ్ 10%, అంతే కదా. అంటే టోటల్ వెయిట్ ఆఫ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత అవుతుంది అప్పుడు? 0.1 into 75 is equal 7.5 kg. ఓకే, ఇది మాస్ ఆఫ్ హైడ్రోజన్. ఇదేంటి, 1 హైడ్రోజన్, ఈ టైప్ ఆఫ్ హైడ్రోజన్కి ఒక వెయిట్ అనమాట. కానీ వాడు ఏమంటున్నాడు, సపోజ్ టూ ఈ టైప్ ఆఫ్ యాటమ్స్ యాడ్ అయితే, రిప్లేస్ అయితే అప్పుడు నీకు ఎంత మాస్ ఇంక్రీజ్ అవుతుందో చెప్పాడు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ డబల్ అవుతుంది అనమాట. 1H నుంచి 2H కన్వర్ట్ అయింది. అంటే ఏంటి, అప్పుడు ఎంత అవుతుంది నీకు టోటల్? అప్పుడు ఎంత అవుతుంది నీకు 14.5 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ అవుతుంది కదా అప్పుడు. 14.5 15 గ్రామ్స్. మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, సింపుల్గా ఒక మాలిక్యులర్ వెయిట్ 1 ఉన్న హైడ్రోజన్వి 2 మాలిక్యులర్ వెయిట్ ఉన్న హైడ్రోజన్ రీప్లేస్ అయిపోయాయి. అప్పుడు ఏమవుతుంది నీకు ఇండైరెక్ట్గా నీకు అప్పుడు ఏమవుతుంది, మాస్ కాన్స్టెంట్ అయినప్పుడు నీకు మోల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, అప్పుడు నీకు ఇండైరెక్ట్గా నీకు ఆ మాలిక్యులర్ వెయిట్ డబల్ అయిపోయినప్పుడు మాస్ కూడా డబల్ అయిపోతుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. సో 7.5 గ్రామ్స్ ఇనిషియల్గా ఉంది. సో రీప్లేస్ అయిపోతే నీకు 15 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అప్పుడు నీకు ఎంత ఇంక్రీజ్ అవుతుంది? సో వాట్ ఈస్ ద వెయిట్ గెయిన్ అనమాట. సో వాట్ ఈస్ ద గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ముందు వెయిట్ ఎంత, ప్రెసెంట్ వెయిట్ ఎంత 15, ముందు వెయిట్ ఎంత 7.5. నేను వెయిట్ ఆఫ్ మనిషి అన్న, వెయిట్ ఆఫ్ హ్యూమన్ అనట్లే, వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నాను. సో గెయిన్ ఈజ్ 7.5 గ్రామ్స్ ఇదనమాట. నాట్ గ్రామ్స్, కేజీ. ఓకే, సో ఆన్సర్ ఎక్కడ ఉంది? 7.5. ఓకే, ఎస్, సింపుల్ క్వశ్చన్ ఇది. అగైన్ జనరలైజ్ కంబషన్ ఈక్వేషన్ క్వశ్చన్ వచ్చింది. లెట్స్ సాల్వ్ దిస్. సో లెట్స్ ఈక్వేషన్ రాసుకుందాం ఫస్ట్. జనరలైజ్ ఈక్వేషన్ Cx Hy plus x plus y by 4 O2 gives rise to x CO2 plus y by 2 H2O. Okay, good. సో క్వశ్చన్ చదివారు కదా. సో చూడండి, ద రేషియో ఆఫ్ మాస్ పర్సెంట్ ఆఫ్ C and H of an organic compound. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చారు. వాట్ ఈస్ దట్ ఆర్గానిక్ కాంపౌండ్? CXHYOZ. సో దిస్ ఈజ్ ఆర్గానిక్ కాంపౌండ్. 6:1 అంటే సికి హెచ్కి ఒక రేషియో 6:1 అనమాట. ఓకే, if one molecule of above compound contains half as much as oxygen as required to burn one molecule of compound CXHY. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోండి. ఆ మాలిక్యూల్కి ఇప్పుడు ఏంటి, నీకు ఈ జనరలైజ్డ్ ఈక్వేషన్లో ఉన్నది ఏంటి, జస్ట్ హైడ్రోకార్బన్, అందులో ఆక్సిజన్ లేదు. కానీ దీన్ని బర్న్ చేస్తే నీకు ఎంత ఆక్సిజన్ రిక్వైర్ అవుద్ది, ఇది ఎంత ఆక్సిజన్
నీకు ఇది ఎంత ఆక్సిజన్ ఈ ఈక్వేషన్ చూసావా, ఈ హైడ్రోకార్బన్ ఎంత ఆక్సిజన్ తీసుకుంటుందో అందులో హాఫ్ ఆక్సిజన్ తీసుకుంటుందంట. అది ఇక్కడ క్వశ్చన్ యొక్క అర్థం. ఓకే, ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ CXHYOZ అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం లాజికల్ క్వశ్చన్, ఇది చాలా ట్రిక్కీగా ఉంది. సో లెట్స్ సాల్వ్. సో ఓకే, ఫస్ట్ X/Y రేషియో రాసుకుందాం. ఎక్స్కి హైడ్రోకార్బన్కి దీనికి. సో X/Y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6:1 అంతే కదా, 6/1. ఓకే, ఇదేంటి మోల్స్లో ఉంది. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద రేషియో ఆఫ్ మాస్ పర్సెంట్ ఇచ్చాడు. మాస్ పర్సెంట్ అంటే కొంచెం మాస్లో కన్వర్ట్ చేసుకోవాలి. మోల్స్ మాస్ ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, సో వైది ఏంది, హైడ్రోకార్బన్ది, మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ చేస్తాను నేను 1. ఎక్స్ ఏంటి, కార్బన్ది, ఇంటూ 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 ఎంత చేయాలి, హౌ మచ్, కార్బన్ 12. ఓకే, సో 12x/y ఈజ్ ఈక్వల్ టు 6/1. ఇప్పుడు x/y ఎంత అవుతుంది, 6 2 కూడా 1/2 అవుతుంది ఇది. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, ఎస్. సో నీకు X/Y రేషియో వచ్చేసింది, అంతే కదా. సో నౌ ఇక్కడ ఏమన్నాడు, క్వశ్చన్ పరంగా ఏంటి, ఇఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ అబౌవ్ కంపౌండ్ కంటైన్స్ హాఫ్ యాజ్ మచ్ ఆక్సిజన్ యాజ్ రిక్వైర్డ్ టు బర్న్ వన్ మాలిక్యూల్ ఆఫ్ కంపౌండ్ CXHY. సో ఇక వన్ మాలిక్యూల్ ఆఫ్ CXHYకి ఎంత నీకు, సో వన్ మాలిక్యూల్ ఆఫ్ CXHY నీకు ఎంత ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది, హౌ మచ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది, ఈస్ ఎంత, X+Y/4. ఇది O2. వాడు ఏమన్నాడు చూడండి, రిక్వైర్డ్ వన్ ఆక్సిజన్ అడిగినంత, ఇట్స్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఓకే, సో నువ్వు ఆక్సిజన్ కావాలి, అప్పుడు ఎంత అవుద్ది, 2 ఇంటూ X+Y/4 ఆక్సిజన్ మాలిక్యూల్. ఓకే, ఇదనమాట. ఇక్కడ వాడు ఓన్లీ ఆక్సిజన్ చెప్పాడు నీకు, ఎందుకంటే ఆక్సిజన్ ఇక్కడ ఓజెడ్లో ఉందంటే నీకు ఆక్సిజన్ యాటమ్ ఉంది, ఇట్స్ నాట్ ఇన్ మాలిక్యులర్ ఫామ్. సో నీకు కానీ ఇక్కడ ఏముంది, ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంది. సో నీకు ఇక్కడ O ఉంది, ఇక్కడ O2 ఉంది. నేను రెండింటిని O కింద కన్వర్ట్ చేసుకుంటే నీకు ఇక్కడ డబుల్ అవుతుంది అనమాట, డబుల్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్, అంతే కదా. సో ఇక్కడ ఓకే, యా. సో క్వశ్చన్ పరంగా ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ దట్ ఆటమ్, ఇది ఇందులో నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ half as much required as number of oxygen atoms required to burn completely CXHY. ఇదే కదా, 2 ఇంటూ X+Y/4. సో ఐ థింక్, సారీ నేను కొంచెం కన్ఫ్యూజ్ చేశాను కదా. ఇక్కడ చూడండి, సింపుల్. ఇఫ్ ఇందులో ఉన్న నీకు సింపుల్ రిలేషన్ ఇచ్చాడు అనమాట, నంబర్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు ఆక్సిజన్ atoms required to burn, ఇక్కడ ఏమి ఇచ్చాడు, హాఫ్ యాజ్ మచ్, ఓకే, రిక్వైర్డ్ టు బర్న్ CXHY/2, అంటే హాఫ్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఆక్సిజన్ ఆటమ్స్. అర్థమైంది కదా, ఇది సింపుల్గా ఈ క్వశ్చన్ యొక్క రిలేషన్ అనమాట, క్వశ్చన్లో ఉన్న రిలేషన్. సేమ్ అదే రిలేషన్ ఇక్కడ వాడాను. ఓకే, ఇలాగ వచ్చింది నాకు ఈ క్వశ్చన్. సో Z ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, అప్పుడు ఎంత అవుతుంది, X+Y/4. నీకు ఆల్రెడీ ఒక రిలేషన్ ఇచ్చింది ఆల్రెడీ, X ఈజ్ ఈక్వల్ టు or else X ఈజ్ ఈక్వల్ టు Y/2 or Y ఈజ్ ఈక్వల్ టు 2X. నేను Y ప్లేస్లో 2X వేసుకుంటున్నాను, X+2X/4. అప్పుడు ఎంత అవుతుంది, 3X/2. సో Z ఈజ్ ఈక్వల్ టు 3X/2, Y ఈజ్ ఈక్వల్ టు 2X. ఇది నీకు వచ్చిన రిలేషన్స్. సో నీకు నేను డైరెక్ట్గా ఎంపెరికల్ ఫార్ములా వేసేస్తాను. ఇది ఎంపెరికల్ ఫార్ములా CXHY
ఓజెడ్ కన్వర్ట్ చేసుకుంటే 3x అలా పెంచేసాను. y ప్లేస్లో 2x వేసుకుంటున్నాను. ఓ ప్లేస్లో 3x/2 వేసుకుంటాను. ఇంటూ 2 చేసుకుంటున్నాను. 2x h4x O3x. నేను x1 వేసుకుంటే అప్పుడు ఎంత అవుద్ది? C2H4 C2H4O3 అంతే కదా? ఇది నీకు వచ్చిన ఆన్సర్. C2H4O3 ఉందో లేదో చూద్దాం ఫస్ట్. దేర్ యూ గో. C2H4O3. దిస్ ఇస్ ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్. Total 3 questions left, I guess. Okay, we'll do. Okay. Solution. So, 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. C+O2 gives rise to CO2 ప్లస్ కొంత ఎనర్జీ రిలీజ్ అయింది. ఓకే, అలాగే C+12O2 gives rise to CO ప్లస్ 100 kilojoules of energy రిలీజ్ అయింది అనమాట. So when coal of purity 60% is allowed to burn in presence of insufficient oxygen, 60% of carbon is converted to CO and the remaining is converted into CO2. The heat generated when 0.6 kg of coal is burnt. Okay. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇదేంటి? ఇన్సఫిషియంట్ ఆక్సిజన్ కదా. ఇక్కడ ఇది ఏంటంటే కంప్లీట్ కంబషన్ అంటే సఫిషియంట్ ఆక్సిజన్. ఇది ఇన్కంప్లీట్ కంబషన్ అంటే ఇన్సఫిషియంట్ ఆక్సిజన్. సో నీకు కార్బన్ ఇంకా కంప్లీట్ కంబషన్ అయితే CO2 రిలీజ్ అవుతుంది. అదే కార్బన్కి ఇన్కంప్లీట్ కంబషన్ అయితే కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మన కోల్ ఆఫ్ ప్యూరిటీ 60% allowed to burn in presence of insufficient oxygen, 60% of carbon is converted into CO. The remaining is converted into CO2. The heat generated when 0.6 kg of coal is burnt is, okay. First 0.6 kg of coal ఇచ్చాడు అంటే 0.6 kg of carbon. Okay. Now ఇక్కడ నీకు ఎంత హీట్ జనరేట్. సో నీకు ఇక్కడ ఇన్కంప్లీట్గా ఎంత అయింది? 60% అనమాట. 60% అనేది నీకు గాన్ ఫర్ ఇన్సఫిషియంట్ అంటే 60% ఆఫ్ 0.6 ఎంత? 0.6 kg. సో 0.36 అంతే కదా. let me make sure. 60/100 into 0.6. Yeah, 0.36 kg. సో 0.36 kgకి నీకు ఇంత కార్బన్ ఇన్సఫిషియంట్ కంబషన్ అయిందన్నమాట. 0.36 కార్బన్ అనేది CO కింద కన్వర్ట్ అయింది. ఓకే, రిమైనింగ్ ఆక్సిజన్ ఈస్ కన్వర్టెడ్ టు CO2 అనమాట. ఓకే, రిమైనింగ్ ఎంత ఉంది ఇంకా? 0.6 minus 0.36 which is equal to 0.24 kg. సో ఇంత కార్బన్ ఈస్ కన్వర్టెడ్ టు CO, ఇంత కార్బన్ ఈస్ కన్వర్టెడ్ టు CO2 ఇదనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ చూడండి, 1 mole ఆఫ్ కార్బన్. ఓకే, ఇక్కడ రాస్తాను నేను. సో ఇక్కడ 1 mole ఆఫ్ కార్బన్ గివ్స్ 400 kilojoules of energy if it is complete combustion. Complete. So every time I'm facing this issue, sorry for this. Okay, ఇంకొకటి 1 mole of carbon gives 100 kilojoules of energy if it is incomplete. ఓకే, అంతే కదా. సో ఇక్కడ ఏంటి? 0.6 kg of 0.6 kg of carbon. సో కన్వర్టెడ్ టు CO అంటే 0.36 ఇంటూ బై ఫస్ట్ మోల్స్ కనుక్కుంటాం. 0.36 బై వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్? 0.6 kg అంటే గ్రామ్స్లో ఫస్ట్ మార్చుకోవాలి. 0.6 kg ఇంటూ 1000 grams
by molecular weight of carbon, which is 12. అప్పుడు ఎంత అవుతుంది మీకు 360 by 12, which is equal 30 grams అనమాట. 30 మోల్స్. అప్పుడు ఎంత 30 మోల్స్కి ఎంత అవుతుంది అప్పుడు 30 మోల్స్ ఇంటూ 400 ఎంత అవుతుంది 12,000 కిలో జౌల్స్, అంతే కదా. ఇదనమాట, ఇదంతా కంప్లీట్ కంబషన్ అయితే నీకు ఎంత రిలీజ్ అయింది. ఓకే, బట్ వై డిడ్ ఇట్, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే 1600, 3200, 4400 అండ్ 6600 ఉన్నాయి. బట్ వై నేను 12,000 కిలో జౌల్స్ నాకు వచ్చింది? I think I did some mistake. I need to check once again. So 0.36 kg to CO. Okay. 1 mole is released with 400 kilojoules and of complete combustion, and 1 mole gives 100 kilojoules if it is incomplete combustion. So correctly చేసాను 0.36 into 1000 by 12. Yeah, 30 moles of carbon. 30 moles into 400, 12,000 kilojoules. Is there something wrong? Okay, first let's calculate for remaining. 0.24 into grams by 12, which is equal to 240 by 12, which is equal to 20 moles. 20 moles of carbon is converted to okay, this is what I made mistake, I think. And ఇక్కడ రివర్స్ పెట్టేసాను, కంప్లీట్ కంప్లీట్ పెట్టేసాను. I'm very sorry. So let's do this problem again. సో ఇది ఫిజికల్ కెమిస్ట్రీ ఉన్న ప్రాబ్లం ఇదే. క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోకపోతే, నేను ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో ఫస్ట్ కరెక్ట్గా రాసుకోండి, లేకపోతే మీకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి, 1 mole of CO2 gives 400 kilojoules if it is complete combustion, అంతే కదా. అలాగే 1 mole of C gives 100 kilojoules if it is incomplete combustion. ఓకే, ఇక్కడ నాకు ఎన్ని, ఫస్ట్ కంప్లీట్ కంబషన్ రాస్తుంది. కంప్లీట్ అక్కడ నాకు 0.36 kg ఆఫ్ కార్బన్ ఈస్ వెన్ ఇన్కంప్లీట్ కంబషన్. నేను అక్కడ ప్రీవియస్గా చేసినప్పుడు కంప్లీట్ కంబషన్ చేసేసుకున్నాను. సో 0.36 kg ఆఫ్ కార్బన్ గోస్ ఫర్ ఇన్కంప్లీట్ కంబషన్. అంటే ఇన్కంప్లీట్ కంబషన్ ఎన్ని మోల్స్ ఫస్ట్ 0.36 ఇంటూ 1000 by 12 అంత 30 moles. 30 moles went to incomplete combustion. అంటే ఇన్కంప్లీట్ కంబషన్ 1 మోల్కి ఎంత 100 రిలీజ్ అయిందంటే అప్పుడు 30 మోల్స్కి ఎంత అవుతుంది 100 రిలీజ్ అవుతాయి, అంతే కదా. సో 30 ఇంటూ 100 హౌ మచ్ 3000 మోల్స్, సారీ కిలో జౌల్స్. ఇది ఇన్కంప్లీట్ కంబషన్ ఎంత రిలీజ్ అయింది. నౌ లెట్స్ డూ ఫర్ కంప్లీట్ కంబషన్. అంత 0.24 ఇంటూ 1000 by 12, which is equal to 20 moles. 20 మోల్స్కి 20 మోల్స్ కార్బన్ కంప్లీట్ కంబషన్ అయింది. అంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇంటూ 400, అప్పుడు ఎంత అవుతుంది 8,000 కిలో జౌల్స్. సో టోటల్ ఎంత అవుతుంది 8,000 ప్లస్ 3,000 11,000 కిలో జౌల్స్. బట్ ఆప్షన్స్ చూసుకుంటే ఐ డోంట్ నో, ఆప్షన్లో అసలు ఆప్షన్స్లో నాకు వచ్చిన ఆన్సరే లేదు. సో లెట్స్ డూ some mistake. I think I've done correct only. యూనిట్స్లో కూడా కేజీస్లో ఇచ్చాడు. దెన్ వాట్స్ ద ప్రాబ్లం?
ఓకే. ఐల్ డూ వన్ థింగ్. నేను మళ్ళీ ప్రాబ్లమ్ రివ్యూ చేసి డిస్కస్ ఇన్ నెక్స్ట్ లెక్చర్. సో ప్రెజెంట్ జస్ట్ కీప్ ఇట్ హోల్డ్. ఓకే. ఐ నీడ్ టు రివ్యూ దిస్ క్వశ్చన్. ఓకే. So let's go for the still two questions left. Okay. Let's go for the next question. Okay. Solution. So 250 gram solution of dextroglucose in water contains 10.8% of carbon by weight. The molality of solution is nearest to. Okay, fine. So glucose weight anta glucose solution adi glucose plus water solution కలిపి. సో 250 grams ఉంది. అందులో కార్బన్ వెయిట్ ఎంత? వెయిట్ పర్సెంట్ ఆఫ్ కార్బన్ ఈస్ 10.8%. ఓకే. అప్పుడు ఎంత అవుద్ది? సో మాస్ ఆఫ్ కార్బన్ ఎంత ఉన్నప్పుడు? మాస్ ఆఫ్ కార్బన్ ఈస్ 10.8%, 10.8 by 100 into 250, which is equal to, you need to do that. 27 grams. 27 grams of కార్బన్ ఉంది. ఓకే. కానీ నీకు గ్లూకోజ్ ఆ సొల్యూషన్లో నీకు ఎంత గ్లూకోజ్ ఉందో తెలీదు. ఓకే. ఫస్ట్ అసలు గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. ఇది గ్లూకోజ్ యొక్క ఫార్ములా. నీకు ఆ సొల్యూషన్స్లో ఆ టోటల్ హోల్ సొల్యూషన్లో 27 grams ఆఫ్ కార్బన్ ఉందని తెలుసు. కానీ నీకు ఎంత గ్లూకోజ్ ఉందో తెలీదు. కానీ ఇక్కడ చూస్తే నీకు గ్లూకోజ్లో కార్బన్ పర్సెంట్ ఎంత తెలుసు. ఫస్ట్ గ్లూకోజ్లో కార్బన్ పర్సెంట్ ఎంత? సో పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ గ్లూకోజ్ ఫస్ట్ చూద్దాం. ఓకే. ఎంత? నీకు ఫార్ములా తెలుసు కదా, నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇంటూ టోటల్ కార్బన్ మాలిక్యులర్ వెయిట్ 12 బై హోల్ గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 180 ఉంటుంది అనమాట. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇది. సో ఇప్పుడు చూడండి ఎంత పర్సంటేజ్ కార్బన్ది. 12 into 6 is 72. 72 by 180. 72 by 180. 0.4 అంటే 40%. అంటే ఇక్కడ ఏంటి, నీకు గ్లూకోజ్లో కార్బన్ యొక్క పర్సెంట్ 40% అనమాట. అలాగే హోల్ సొల్యూషన్లో కార్బన్ యొక్క పర్సెంట్ 27 grams ఆఫ్ కార్బన్ ఉంది. సో నేను ఇక్కడ రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు సొల్యూషన్లో ఎంత గ్లూకోజ్ ఉందో తెలుసుకుంటా. సో పర్సెంటేజ్ ఆఫ్ గ్లూకోజ్, ఓకే, ఆర్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ సొల్యూషన్ ఎలా కనుక్కోవచ్చు అప్పుడు? 27/0.4. అది ఇలా చేసుకోవచ్చు. ఓకే, అంతే కదా. నేను గ్లూకోజ్లో 27%, గ్లూకోజ్లో 40% కార్బన్ ఉన్నప్పుడు నీకు రివర్స్ క్యాలిక్యులేట్ చేయండి. నీకు ఎంత గ్లూకోజ్లో నీకు 27 grams ఆఫ్ కార్బన్లో నీకు ఎంత గ్లూకోజ్ ఇస్తే నీకు ఓవరాల్గా పర్సెంటేజ్ 0.4 వస్తుంది, అంటే 40% వస్తుంది. జస్ట్ రివర్స్ క్యాలిక్యులేట్. 27/0.4 ఇస్ అరౌండ్ 67.5 grams. ఇది. సో నీకు మాస్ ఆఫ్ గ్లూకోజ్ సొల్యూషన్ వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ఇంకేం కావాలి నీకు? ఇప్పుడు ఏం కావాలి? మొలాలిటీ ఆఫ్ సొల్యూషన్ అడిగాడు. సో మొలాలిటీ ఫార్ములా ఏంటి? మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ మాస్ ఆఫ్ వాటర్. ఓకే. మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఎన్ని వచ్చాయి నీకు? 67.5 by 180. నీకు మోల్స్ కానీ కన్వర్ట్ చేయలేదు, అదే మాస్, మోల్స్ కాదు. సో 67.5 by 180 by వాట్ ఇస్ ద మాస్ ఆఫ్ వాటర్. నీకు మాస్ ఆఫ్ వాటర్ ఇండైరెక్ట్ లేదు, నువ్వు ఇండైరెక్ట్గా తెలుసుకోవాలి. మాస్ ఆఫ్ గ్లూకోజ్ సొల్యూషన్ మైనస్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ మైనస్ మాస్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ మాస్ ఆఫ్ గ్లూకోజ్. సో 67.5 by 180 ఎంత? 67.5 by 180.
0.375. 0.375 by what is the mass of solution? What is the mass of solution? ఎంత ఇచ్చారు? 250 grams. Okay, 250 grams. 250 grams minus what is the mass of glucose? 67.5. అంతే కదా. ఇప్పుడు చూడండి 0.375 by what is the difference? 250 minus 67.5. 182.5. సో 182.5 ఇప్పుడు ఎంత వస్తుంది ఇది? ఇదేంటి 182.5 గ్రామ్స్? మీకు మళ్ళీ కేజీస్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. 375 by 0.1825 కేజీ. ఇప్పుడు ఎంత అవుద్ది? 0.375 by 0.1825. 2.054. 2.05 moles per kg. ఇది ఆన్సర్. సో ఉందో లేదో చూద్దాం. 2.06 రౌండ్ ఫిగర్. అది that's it. Next, the last question. Okay, the exact volumes of 1 molar sodium hydroxide solution required to neutralize 50 ml of 1 molar H3PO3 solution and 100 mol of 2 ml H3PO4 solution respectively. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ 2 ఉన్నాయి, 2 జార్స్ ఉన్నాయి. సో జార్ 1, జార్ 2. జార్ 1లో ఏముంది? 1 మోలార్ H3PO3 ఎంత? 50 ml ఉంది. ఇక్కడ 2 మోలార్ H3PO2 100 ml ఉంది. H3PO3 is phosphoric acid. H3PO2 is like phosphoric. ఇది డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే దీని యొక్క basicity or else acidity, number of basic ions required to neutralize is 2 అనమాట. 2 OH required. ఇందులో నీకు దీని యొక్క బేసిసిటీ యొక్క వాల్యూ 1 అనమాట H3PO2కి. సో నీకు 1 OH మైనస్ రిక్వైర్డ్. సో 2 hydroxide ions is required to neutralize 1 H3PO3 molecule. అంటే అదనమాట, నీకు జస్ట్ ట్రేడ్ ఆఫ్ అనమాట. లైక్ నీకు ఇందులో ఒక 2 moles ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి, 2 moles ఆఫ్ H+ అయాన్స్ ఉన్నాయి. సో 2 moles ఆఫ్ H+ అయాన్స్కి న్యూట్రలైజ్ నీకు ఎంత OH- అయాన్స్ రిక్వైర్డ్ కావాలి? 2 కావాలి. అలాగే ఇక్కడ కూడా 1 H+ అయాన్ ఉంటుంది అనమాట. కానీ దీన్ని నువ్వు న్యూట్రలైజ్ చేయడానికి నీకు 1 OH- అయాన్ రిక్వైర్డ్ ఉంటే చాలు, దాన్ని న్యూట్రలైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నాం. సో నీకు మోల్స్ ఆఫ్ H3PO3 ఎంత? మొలారిటీ ఇంటూ వాల్యూమ్ 1 into 50 by 100,000. సారీ, నీకు ఎంఎల్ ఇచ్చి నీకు లీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎంత? 0.05. ఓకే, అప్పుడు నీకు అంటే ఏంటి? 0.05 H+ అయాన్స్ ఉన్నాయి, అంతే కదా. నాకు ఎన్ని OH- కావాలి? ఎన్ని OH- రిక్వైర్ ఇప్పుడు ఎంత అవుద్ది? 0.05 into 2. ఇప్పుడు ఎంత అవుద్ది? 0.5 మోల్స్ ఆఫ్ NaOH, అంతే కదా. నీకు NaOHతో న్యూట్రలైజ్ చేస్తున్నాం. సో నీకు 0.1 మోల్స్ ఆఫ్ NaOH కావాలి. సో క్వశ్చన్ ఇంకేమి ఇచ్చాడు? 1 NaOH యొక్క మొలారిటీ ఇచ్చేసాడు. సో మొలారిటీ ఎంత ఇచ్చాడు? 1 m ఇచ్చాడు. సో నీకు వాల్యూమ్ ఆఫ్ NaOH ఎంత వద్దప్పుడు? మొలారిటీ ఇంటూ హౌ మచ్? మొలారిటీ కాదు, మోల్స్ ఆఫ్ NaOH బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఎంత? మొలారిటీ ఆఫ్ సొల్యూషన్ 1. ఎంత అవుద్దప్పుడు? 0.1 లీటర్స్. ఎంత? 100 milliliters. ఓకే, నీకు 100 milliliters ఆఫ్ NaOH కావాలి ఫస్ట్ కేసులో. ఇప్పుడు సెకండ్ కేసుకి వద్దాం. నీకు ఎన్ని మోల్స్ ఆఫ్
H3PO2 కావాలి ఉన్నాయి. 2 ఇంటూ 100/1000 ఎంత అప్పుడు 0.2. నీకు ఎన్ని మోల్స్ ఆఫ్ OH మైనస్ రిక్వైర్డ్, ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోక్సైడ్ అయాన్స్ కావాలి? OH required is equal to 0.2 into what is the నెంబర్ ఆఫ్ ఇక్కడంతా బేసిసిటీ 1 కదా 1. సో నీకు 0.2 మోల్స్ ఆఫ్ NaOH. ఓకే, అప్పుడు నీకు మొలారిటీ కూడా సేమ్ 1 మోల్. అప్పుడు నీకు వాల్యూమ్ ఎంత అవుతుంది? వాల్యూమ్ రిక్వైర్డ్ ఎంత అవుతుంది? 0.2/1 which is equal to 0.2 లీటర్స్. అంటే అంత 200 milliliters అంతే కదా. సో నీకు 100 200. సో టోటల్గా ఆప్షన్ ఎంత అవుతుంది నీకు? ఫస్ట్ కేసులో 100 రావాలి, సెకండ్ కేసు 200 రావాలి. ఆప్షన్ ఉందా లేదా? ఆప్షన్ ఉంది. వాట్స్ ఆప్షన్ బి? ది ఆప్షన్. ఓకే, ఇదన్నమాట క్వశ్చన్. సో యా, దట్స్ ఆన్సర్. ఓకే, ఐ థింక్ క్వశ్చన్స్ ఆర్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కంప్లీటెడ్. సో మీకు ఇక్కడ ఫైనల్గా మీరు ఏం నేర్చుకున్నారంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో ప్రీవియస్ లెక్చర్లో నేను చెప్పిన ఫార్ములాస్కి మీరు వాటి యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుందో మీరు ఇక్కడ నేర్చుకున్నారు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్లో. సో ఎంపెరికల్ ఫార్ములా గురించి కానీ, మొలారిటీ కన్వర్షన్స్లో కానీ, ఓకే, మాస్ పర్సెంటేజ్ కన్వర్షన్ కానీ, జనరలైజ్డ్ కంబషన్ ఈక్వేషన్స్ కానీ. సో ఈ బేసిస్ మీద మీకు జేఈ మెయిన్స్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇవి నేను 2013 నుంచి 2022 ఈ స్పాన్లో తీసుకున్నాను. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే, నేను ఈ పలానా చాప్టర్ నుంచి ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ చేస్తే మీకు ఒక గ్రిప్ అంటూ వస్తుంది. సో ఇది నేను ఫైనల్గా మీకు ఇవ్వాలనుకుంటున్న కంక్లూజన్ ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ నుంచి. సో మళ్ళీ మీరు బెటర్ టు ప్రాక్టీస్ అగైన్. నేను ఐ విల్ రివ్యూ దట్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ నేను చేశాను, దిస్ క్వశ్చన్ ఐ థింక్. ఈ క్వశ్చన్ నేను మళ్ళీ రివ్యూ చేసి నెక్స్ట్ లెక్చర్లో ఐ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. సో ఓకే, ఇది. సో హోప్ యూ లెర్న్. మీకు ఎక్కడైనా కరెక్ట్గా అర్థం కాలేకపోతే అనుకుంటే యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ ది యూట్యూబ్ లింక్. ఐ మీన్ సూన్గా ఐల్ అప్లోడ్ ఇన్ ది యూట్యూబ్ కంటెంట్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ అప్రోచ్ మీ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేసే ఉంటారు, భాస్కర్ అండ్ సాగర్. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.